దేవునికి స్తోత్రం. ఎన్ని దేవుని ఇచ్చిన ఆజ్ఞలు అని అంటారా? యుద్ధములో ఎవరు గెలిచారంట? యెహోషువ, నీకు ఎదురు లేదు, నువ్వెందులైనా జయము పొందుతావు అన్నాడు. యెహోషువతో మాట్లాడాడు. 30 మంది రాజులని హతము చేశాడు. తిరిగి లేని మనిషిగా యెహోషువని. దేని బట్టి అంట? విశ్వాసమును బట్టి. వారు అంటున్నాడు ఇక్కడ. ఎవరి విశ్వాసము? అందరి విశ్వాసం. ఒక్కరి విశ్వాసము కాదు అని అవునంటారా కాదంటారా? ఎవరి విశ్వాసం ఇది? అందరి విశ్వాసం. వారి విశ్వాసమును బట్టి రాజ్యములను జయించిరి. మరి ఇంకా కొంచెం ఇంకా ఏమంటున్నాడు? వారి నీతిని బట్టి ఏం జయించారు? నీతి అంటే మరి యేసోబు నీతిని బట్టే కదా మరి ఆయన జయించాడు. అవునా? పోతీఫర్ భార్య నన్ను సైనించమంది, లొంగాడా? దేనికి లొంగాడు? విశ్వాసమును బట్టి, దేవుని విశ్వాసమును బట్టి లొంగల. అందుకే ఆ నీతి కార్యములు శిరసాలలో ఆయనకి సింహాసన అంతస్తు దేవుడు ఇచ్చాడు. మరి అగ్నిగుండంలో మరి సింహాల నోళ్ళు మూశారు. ఎవరు మూశారంట? దేవుడు దానియేలు విశ్వాసమును బట్టి దేవుడు మూశాడు. కనుక మనము దేని వలన విశ్వాసం పొందుతున్నాం? దేని వలన ఈ రాజ్యములో, దేని వలన మనము ఈ లోకంలో జీవించుతున్నాం అనేది మనమే తెలుసుకోవాలి. మరి హోషేయ కూడా మాట్లాడుతున్నాడు మంచి మాట. దేవుడంట హోషేయతో ఏమని చెప్పాడు? వ్యభిచారమైన స్త్రీ. హోషేయ గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో కనబడుతుంది. 2వ వచనంలో వ్యభిచారమైన స్త్రీ కోమలని నువ్వు పెళ్లి చేసుకోమన్నాడు. విశ్వాసం బట్టి లోబడ్డా? నేను వ్యభిచారం చేసిన స్త్రీని నేను ఎందుకు చేసుకోవాలని అన్నాడా? అక్కడ చూసుకుందామా? చూద్దాం కొంచెం. దేవునికి స్తోత్రం. వ్యభిచారచ్చరి నేను చేసుకొని అన్నాడా? కానీ విశ్వాసం బట్టి దేవునికి లోబడ్డాడు. దేవుని మాటకు లోబడి విశ్వాసమును బట్టి వ్యభిచారం అనే స్త్రీని హోషేయ పెళ్లి చేసుకున్నాడు. అందుకే మన విశ్వాసం ఎలా ఉంది, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? మన లోకంలో తిరుగుతున్నాం, అనేక సంఘాల్లో వాడబడుతున్నాం, అనేకమైన ప్రాంతంలో వాడబడుతున్నాం. మనం ఎలా ఉన్నాం? వారి విశ్వాసమును బట్టి అన్నీ చేయించుకుంటూ వచ్చారు. మన విశ్వాసము దేవుని వైపు ఉండాలి. మనము దేవునిలో కట్టబడిన వారముగా ఉండాలి. దేవునిలో మనము విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. కనుక మనము విశ్వాసములో స్థిరులుగా మనము ఉందుమోగాక. మాటల దేవుడు మన ఎన్నికల్లో భద్రపరిచి ముద్ర వేయునోగాక. ఈ అవకాశం ఇచ్చిన